RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గ్రామదేవత పండుగ అద్భుతంగా జరిగింది. గతంలో పండుగ సమయంలో 4 రోజుల పాటు కరెంటు కష్టాలు ఎదురైన సంఘటన గుర్తుండే ఉంటుంది. కానీ ప్రస్తుతం పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కొన్ని వీధుల్లోనే ఇలా పవర్ ఎదురైంది. 18వ వార్డు మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ వార్డులో మోయిదా వైదేహి కౌన్సిలర్గా ఉన్న 10వ వార్డులో కూడా కరెంటు కష్టాలు ఉన్నాయని ప్రజలు వాపోయారు. గడిచిన 24 గంటలుగా పవర్ కట్తో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాలూరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెయిన్ రోడ్డు మీద ధర్నా కూడా చేశారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సాలూరు శ్యామలమ్మ పండుగ అమ్మవారి సందర్భంగా వచ్చిన బంధువులకు కరెంటు సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి చాలా ఇబ్బందులు పడుతుండగా బాధను వ్యక్తం చేశారు. 18వ దర్గా వీధి శివాజీ బొమ్మ రోడ్డు వాళ్ళ సమస్యలని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ సర్వీస్ మీడియా నడితోక రాఘవాచారి బాధను వ్యక్తం చేశారు. మేము 5 నుంచి వచ్చామండి. 3 రోజులు బట్టి మేము ఎంత పడుతున్నాము. మా పాప 4 రోజుల పిల్ల మనవరాలు ఇప్పుడు జాబ్ బతుకుల్లో అయిపోతుంది. ఇప్పుడు పంపిస్తారు, నీళ్ళు లేవు, పాలు లేవు. సరే సరే దుకాణం ఇది కాలేదు. 18వ వార్డు ఉంది. 2 రోజుల నుంచి కరెంట్ లేదు, నీరు లేదు. ఇది మున్సిపల్ చైర్మన్ గారు వార్డు ఉంది. కనీసం వసతులు లేవు. 2 రోజుల నుంచి నీరు రావట్లేదు, ట్యాంకర్లు లేవు. దయచేసి మాకు కరెంట్ ఇప్పించగలని కోరుతున్నాం. కరెంట్ ఎప్పటి నుంచి లేదండి బాబు? కరెంట్ ఎప్పటి నుంచి మీకు లేదు? 2 రోజుల నుంచి అండి. అంటే మీకు రేపు అంటే ఎన్ని గంటలు తీశారు? 2 రోజులు అంటే నిన్న 2 రోజుల నుంచి లేదండి కరెంట్. ఎన్ని గంటలు తీశారు? నిన్న మార్నింగ్ ఎన్ని గంటలు తీశారు? నిన్న ఎన్ని గంటలు తీశారు? నిన్న ఉదయం 10 గంటలు తీశారండి. ఇప్పటివరకు కరెంట్ రాలేదు. సాలూరు గ్రామంలో వాటర్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్న 18వ వార్డు సాలూరు గ్రామంలో 18వ వార్డు అండి, దుర్గాని వీధి. పార్వతీపురం అమ్మవారి శ్యామలమ్మ ఉత్సవాలకని మేము చాలా దూరం నుంచి కుటుంబ సమేతంగా మా బంధువులు మిత్రులు అందరూ కూడా మీ యొక్క ఊరు ఘనత గురించి మేము వచ్చాము. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ప్రధానంగా కరెంటు, వాటరు, రెండోది వచ్చేసి ఇబ్బందిమైన పరిస్థితి ఏర్పడి చిన్నపిల్లలతోటి వచ్చి మేమంతా అవస్థలు పడుతున్నాం. 24 గంటలు అయిపోతుంది. ఇటువంటి విషయంగా మాకు సహకారం ఏం దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇలా ఎన్ని సంవత్సరాలు మీరు జాతరలు చేస్తున్నా ఆఖరికి అసంతృప్తితోటే మేము తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నుంచి మీరు ఏ విషయమైనా ఆడవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా ఇదొక తలకాయ అయిపోయి ఇటువంటి ఇది లేకుండా అవుతుంది. కాబట్టి గౌరవనీయ పెద్దలు, వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఉత్సవం చేసినా ఎంత పెద్ద విషయాలు ఏమన్నా గాలి నీరు అనేది ముఖ్యం. కాబట్టి చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి అవస్థ, పెద్దవాళ్ళు పేషెంట్ తోటి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని కనీసం సకాల సమయంలో అయినా కరెంటు అటువంటివి అందించి జనాల్ని ఆదుకోవాలని గంటలైంది. 24 గంటల పిల్లలతోటి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో. నీళ్లు లేక కింద నుంచి మేము పైకి వాటర్ తెచ్చుకొని వాష్రూమ్ కి వాటికి వెళ్తున్నాము. అది కూడా లేకపోతే మేము పొరుగురు నుంచి వచ్చి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందండి? మీ ఊర్లోని ఇంత జాతర జరుగుతున్నప్పుడు ఇంత అవస్థ పడుతున్నా అంత దూరం నుంచి వచ్చి మేము ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏదో గొప్పగా చేస్తున్నారని అంటే ఆ గొప్పతనం ఏంటని చూడటానికి మేము వచ్చాం. కానీ ఇంత బాధ ఉందనే సరే అంటే మేము అంత దూరం నుంచి రాను కదా. చాలా నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. కరెంట్ ఎప్పటి నుంచి లేదు? నిన్న ఉదయం 9 గంటల నుంచి తీశారండి. 9 దగ్గర నుంచి ఈ రోజు ఉదయం 11 అవుతుంది. అయినా సరే మాకు కరెంట్ లేదు, వాటర్ లేదు.
ఇలా ఇదిగోండి, ఇది మా పొజిషన్. చెమటలు కారటం, పసిపిల్లలు ఏడుపులు, పసిపిల్లల స్నానం లేదు, పాలు కలపడానికి వాటర్ లేదు. మేము మహారాష్ట్ర దగ్గర నుంచి వచ్చామండి కుటుంబ సమేతంగా. కాగజ్ నగర్ అని మహారాష్ట్ర దగ్గర అండి మాది. మీ కుటుంబ సమేతంగా వచ్చి 2 రోజులు అవుతుంది. 24 గంటలు అవుతుంది, కరెంట్ లేదు. ఆడవాళ్ళకి స్నానం చేసి గుడికి వెళ్దామంటే నీళ్లు లేవు. పిల్లలకి కూడా చికాకు అయిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పెద్దలకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళకి గాలి లేకపోయేసరికి వాళ్ళు అవస్థపడే ఇబ్బందుల్లో ఉన్నారు. దీనికి ఏంటంటే కనీస సమయంలోనైనా కరెంట్ కానీ వాటర్ కానీ ఇంకా మొదలైనవి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ పండగ సందర్భంగా వచ్చాము. ఇక్కడ అమ్మవారి పండుగని ఎంతో వైభవంగా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంత నరకం అనిపిస్తామని రాత్రి నిన్న 11 ఉదయం 11 దగ్గర నుంచి మాకు కరెంటు లేక నీళ్లు లేక చాలా ఇబ్బందులైనవి. నైట్ పూట కూడా ఎంతో వర్షం వచ్చింది, దానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దయించి మాకు ఎమ్మటే ఏంటి డిమాండ్ ఇచ్చేసి ఈ పెద్దల దృష్టిలో తీసుకుని మాట్లాడుతాం. నెక్స్ట్ ఇయర్ జాతరకి రావాలని అంటే ఇదే పొజిషన్. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాతే కదమ్మా పండగ. 12 సంవత్సరాల తర్వాతే కదా. 12 సంవత్సరాలు కాదు, జీవితంలో రాకూడదు అనే మాట అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. మీకు మంది అయిపోయింది కదా.